సినిమాల్లో విలన్ తరహాలో ఓ కిలాడీ లేడీ తోటి మహిళను చీటింగ్ చేసింది. తనకు 2000 కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని నమ్మించింది. తన దగ్గర పెట్టుబడి పెట్టే డబ్బుకు రెట్టింపిస్తానని నమ్మబలికింది. అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు. వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో 18 కోట్లు తీసుకుని ముఖం చాటేసింది. తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ పటాన్ చెరువులో జరిగింది. నమ్మితే నట్టేట ముంచుతున్నారు. హైదరాబాద్లో ఓ మహిళను నమ్మి పెట్టుబడి పెట్టిన పలువురు మహిళలు నిలువునా మోసపోయారు. తమ డబ్బు తమకివ్వాలని అడిగిన పాపానికి ఆ మహిళ దారుణంగా దాడి చేయించింది. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు విద్య. ప్రస్తుతం పటాన్ చెరువులోని ఏపీఆర్ గ్రాండియాలో నివాసం ఉంటుంది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ ఏకంగా 18 కోట్లు బురిడీ కొట్టేసిందంటే నమ్మగలరా? కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే ఈమె బాధితులు డబ్బులు అడిగిన పాపానికి ఇదిగో ఇలా స్ట్రెచ్చర్ మీద పడి ఆసుపత్రి పాలయ్యారు. విద్య గతంలో సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉండేది. ఆ సమయంలో చాలా మంది మహిళలను తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంది. ఏపీలో ఓ ఎమ్మెల్యేతో పరిచయాలు ఉన్నాయంటూ అందరినీ నమ్మించింది. ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి 2000 కోట్లు వస్తాయని చెప్పింది. అందుకోసం భారీ మొత్తంలో కంటైనర్స్ కొనుగోలు చేయాలని, ఆ డబ్బు పెట్టుబడిగా పెడితే రెట్టింపు సొమ్ము ఇస్తారని నమ్మించింది. అయితే కలం అనే మనిషిని విద్యకి పరిచయం చేపించిన అమౌంట్ కలం ఇచ్చింది. ఎంత ఇచ్చింది ఏందనేది కలంకి తెలుసు. ఆమెమో 58 లక్షలు ఒకటి, 25 లక్షలు ఒకటి అని అంటుంది. దానికి వడ్డీ మొదలు ఎంత అయిందో తెలియదు, ఆమె చెప్తుంది. కాకపోతే అట్లనే ఇంకా వెన్నెల అనే అమ్మాయిని కూడా పరిచయం చేపించాను. ఒక 10-20 మంది నా ద్వారానే పరిచయం అయ్యిండ్రు. వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుంది. ఎంత కట్టిందో ఎంత లేదో నాకు తెలియదు. అందరికీ నాకు తెలియకుండానే తీసుకుంది, కానీ నాకు తెలిసి అయితే ఏమీ తీసుకోలేదు. నేనే పరిచయం చేపించిన. నాకు తిరుపతిలో పరిచయం అయింది. బందాలపల్లి ఆమె ఊరు, ఇక్కడ బీరంగుళ్ళలో ఉంటది. నేను ఇచ్చేసిన, అందరికీ ఇస్తున్నాను. నేను ఎవరికి ముంచినాను, ఎవరికి ముంచలేదు కదా, మీకు తెలుసు కదా. నేను ఇచ్చిన, నేనేమి ఎవరికి ముంచలేదు, అందరికీ ఇచ్చేసిన, నేను ఎవరికి అప్పలేను అని అంటది. అందరికీ బంగారం విషయం చెప్పే తీసుకుంటాను. అంటే బంగారం దగ్గర కడితే బంగారం ఎన్ని కిలోలు వస్తుంది, అన్ని కిలోలు వస్తుంది, ఇంత ఇస్తే ఇంత రిలీజ్ అవుతుంది బంగారం అన్నట్టు తీసుకుంది అందరికాడ. పాపం ఇదంతా నమ్మిన ఆ మహిళలు పెట్టుబడుల రూపంలో విద్య దగ్గర డబ్బులు డిపాజిట్ చేశారు. తీరా డబ్బులు వసూలు చేసిన తర్వాత వారాసిగూడ నుంచి పటాన్ చెరువుకు మకం మార్చింది విద్య. అయితే మహిళలంతా డబ్బులు అడగడంతో అక్టోబర్ 9న ఇస్తానని చెప్పింది. అందర్నీ ఒకే చోటికి రప్పించింది. తీరా వచ్చాక అందర్నీ గదిలో పెట్టి ఇనుప రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం విద్యపై బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేటామె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఆ ఇంట్లో పని మనిషి స్వప్న, మళ్ళీ అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అయితే గతంలో కూడా దాడి చేసినప్పుడు ఫిర్యాదు చేస్తే పటాన్ చెరువు పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.